హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ఇక నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నేను చేస్తాను. అదేవిధంగా జువాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు మీరు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అదేంటంటే తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అడ్మిషన్ టెస్ట్ 6th టు 10th వరకు క్లాసెస్కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లారిటీగా తెలుసుకోవాలంటే తెలంగాణ మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అడ్మిషన్ టెస్ట్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఎగ్జామ్ డేట్స్, అదేవిధంగా పరీక్ష విధానం ఎలా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం చూడండి, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అంటే సో ఫస్ట్ అప్లికేషన్ దరఖాస్తుని తీసుకున్నటువంటి తేదీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి 8 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడంటే 28 ఫిబ్రవరి 2026. అంటే మనకి ఇక్కడ 1 month ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రాసెస్కి, అదేవిధంగా ఫీ పేమెంట్ కోసం కూడా. అదేవిధంగా హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే హాల్ టికెట్స్ అనేవి 9th ఏప్రిల్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మనకి 19th ఏప్రిల్ నిర్వహించడం జరిగింది. సో 19th ఏప్రిల్ నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సి. ఇక్కడ ముఖ్యమైన విధానం ఏంటంటే అప్లికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో అప్లికేషన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిన్ ఏంటంటే సో క్యాండిడేట్స్ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా కండక్ట్ సర్టిఫికేట్ అంటే ప్రెసెంట్ చదువుతున్నటువంటి కండక్ట్ సర్టిఫికేట్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా పాస్ ఫోటోస్ కావాలి, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చేసుకోవాలి. సో ప్రెసెంట్ చేసుకోకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోండి. సో త్రూ ఎంఆర్ఓ ద్వారా, సో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా మీరు అప్లై చేసుకోవచ్చు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసిన తర్వాత మీరు అప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అదేవిధంగా దరఖాస్తు ఫీజు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఫీజు సరిపోతుంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా పీడబ్ల్యూ వాళ్ళు కేవలం 125 రూపీస్. ఇక్కడ చూడండి 125 రూపాయలు మాత్రమే అప్లికేషన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ డేటు 19th ఏప్రిల్ కాబట్టి సో ఇక్కడ 28th జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా లాస్ట్ డేట్ 28th ఫిబ్రవరికి ఎండ్ అయిపోతుంది, అంటే 1 month ఉంది. కాబట్టి ఇప్పటికీ మనం అప్లై చేసుకునేటువంటి టైం ఉంది కాబట్టి సో ఇమీడియట్లీ క్యాండిడేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అప్లై చేసి వెంటనే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అప్పుడు మీ ఫీ పేమెంట్ చేయండి. అదేవిధంగా పరీక్ష విధానం ఇలా ఉంటుంది. చాలా మంది ఎగ్జామ్ టెస్ట్ రాస్తారు, కానీ అది ఎలా ఉంటుంది ఏంటని పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు. సో నేను అందించే ప్రయత్నం మీకు చేస్తాను. సో పరీక్ష విధానం అంటే మనకి ఇక్కడ 6th క్లాస్ ఎంట్రన్స్ రాసే వాళ్ళు 5th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి ఉంటుంది. జాగ్రత్త వినండి. 6th క్లాస్ ఎవరైతే అడ్మిషన్ కావాలనుకుంటున్నారో 5th క్లాస్కి సంబంధించినటువంటి తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లీష్ ఎగ్జామ్ అని ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాం. తెలుగు సబ్జెక్ట్కి 25 మార్క్స్ ఉంటాయి, మ్యాథ్స్ సబ్జెక్ట్కి 25 మార్క్స్ ఉంటాయి, ఈవీఎస్కి 25 ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్కి 25 ఉంటాయి. అంటే టోటల్గా ఇక్కడ మనకి 100 మార్క్స్కి ఉంటుందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో 100 మార్క్స్ అనేవి కలిగి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 6th నుంచి 10th క్లాస్ వరకు, 6th నుంచి 10th క్లాస్ రాసేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా. సో దానికి రాసేటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, అదే బయాలజీ మనం అంటాం కదా, అదేవిధంగా సోషల్ స్టడీస్. సో ఇవన్నీ 25 మార్క్స్కి అనమాట. కాబట్టి ఇవి కూడా 100 మార్క్స్. కాబట్టి 6th క్లాసు, అదేవిధంగా 7th to 10th క్లాస్ వరకు రాసేటువంటి ఎగ్జామ్స్ కూడా 100 మార్క్స్ అనమాట. కాబట్టి బోత్ ఎగ్జామ్స్ అనేవి 100 మార్క్స్కి నిర్వహిస్తారు. సో ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి అంటే కాదమ్మా, ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా 2 hours ఉంటుంది ఎగ్జామ్. 2 గంటల్లో మీరు ఎగ్జామ్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. 100 మార్కులకు ఉంటుంది. కాబట్టి 100 మార్కుల్లో మీరు మంచిగా సబ్జెక్ట్స్ మంచిగా మార్క్స్ తెచ్చుకుంటే మీకు బేస్డ్ ఆన్ ద మెరిట్ ద్వారా మీకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ తెలంగాణ మోడల్ స్కూల్ నోటిఫికేషన్స్ విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా పేరెంట్స్ కూడా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. అదేవిధంగా మంచి అవకాశం, ఎందుకంటే అడ్మిషన్స్ అనేవి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు అనేవి అలర్ట్గా ఉండి ఈ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. చాలా తక్కువ ఉంటుంది ఫీ, మీరు చూస్తారు కదా. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా 125 రూపీసే, కాబట్టి ఓసీ వాళ్ళకి 200. కాబట్టి ఎగ్జామ్ అడ్మిషన్ టెస్ట్ పర్ఫెక్ట్గా రాయండి. కాబట్టి
ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు 5th క్లాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఈ సబ్జెక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా 6th నుంచి అప్ టు 10th క్లాస్ అంటే 7th నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అవి మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. సో ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మన ఛానల్ని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.